హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పెళ్ళికి మామిడి తోరణాలు కట్టడం బెస్టా, లేకపోతే నేరేడుకాయ చెట్టుతో తోరణాలు, నేరేడు ఆకులతో తోరణాలు కట్టడం బెస్టా అన్నది మా మైండ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఈ మాట ఎందుకన్నానంటే, సో ఇప్పుడు వీడియోలో మనం నా పెళ్ళికి కట్టిన తోరణాలకు సంబంధించిన వీడియో ఇది. అండ్ కంప్లీట్గా మీరైతే చూడండి, చాలా బాగా అనిపించింది నాకు. సో మనుషుల మాటలు ఏం లేవులే, కానీ జస్ట్ వాళ్ళు చేసిన పనులు మాత్రమే దీంట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పెళ్ళికి తోరణాలు కట్టే విధానంలో సో ఫస్ట్గా ఒకళ్ళు ఒక మాట అన్నారు అనమాట. ఏమనంటే, సో తోరణాలు కట్టే మూమెంట్లో సో గర్భిణీ స్త్రీ ఎవరైనా ఒకళ్ళు ఇంట్లో రావటం కానీ, సో ఇంట్లో ఉండడం కానీ మంచిది. సో అట్లా ఎవరైనా ఉంటే, ఇన్ కేస్ మన ఇంట్లో లేకపోయినా కానీ, సో ఊళ్ళో ఎవరైనా ఉన్నా కానీ సో వాళ్ళని పిలుచుకొని రండి అనేసి ఒక పెద్ద మనిషి మాట చెప్పాడు. సో ఆ మూమెంట్లోనే మా చెల్లెలు లావణ్య నా పెళ్ళికి ఆల్రెడీ అప్పటికే వచ్చింది నా మేనగోడలను తీసుకొని. సో తనని మా అమ్మ ఇంటికి తీసుకురావడం జరిగిందనమాట. అయితే అప్పటికే తోరణాలు మా సత్తిగాడు, సో అదేవిధంగా మా తమ్ముళ్ళు శ్యాము, నందు, సో బాబాయిలు గోపాలం, దయ, సో ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే, సో వాళ్ళు తోరణాలు కట్టే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎవరికి వాళ్ళు సో నా పెళ్ళిని వాళ్ళ ఇంట్లో పెళ్ళిలా తినుకొని బాగా చేశారనమాట. సో ఈ విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ సో ఈ తోరణాలు కట్టడానికన్నా ముందు ఇంకో పని చేయాలన్నమాట. సో తోరణాలు మనకి డ్రంపెట్స్ కావాలి ఖచ్చితంగా. సో డ్రంపెట్స్ని నేను మా పక్క నుండి పిలిపించాను అనమాట. సో మొత్తంగా వాళ్ళకి 4,000 రూపాయలు, 4,500 రూపాయలు నేనైతే వాళ్ళకి ఇచ్చాను. సో దీనికోసం వాళ్ళు దగ్గరగా 7,000 రూపాయలు అడిగారు. అంటే తోరణాలు ఒట్టే కాదు, సో తోరణాలతో పాటు సో మంగళసూత్రం తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా మనం డ్రంపెట్స్ని యూజ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మా ఆచారం ప్రకారం సో పెళ్లి కూతురు మా ఊరు వచ్చేటప్పుడు సో మా ఊరు పొలిమేర మీద ఆగుతారనమాట. సో చెరువు కట్ట అంటారు. సో ఒక ప్లేస్ ఉంటుంది రాములూరి గుడి కాడ. సో అక్కడ నుంచి తను మా ఇంటి దాకా సో బై వాక్ తీసుకొని వస్తారనమాట. సో అంటే గ్రామస్తులందరూ కూడా చూడటానికి బాగుంటుంది వ్యూ. సో మా ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఏంటంటే రోడ్ల మీదకి వచ్చేసి ఆ మూమెంట్లో చూస్తారు. సో ఈ డ్రంపెట్స్ వేసుకొని సో మనం పైన పాగా పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. సో అలా అమ్మాయిని తెచ్చేటప్పుడు వాడతారు. అండ్ అదేవిధంగా మాంగళ్య ధారణ జరిగేటప్పుడు కూడా ఈ డ్రంపెట్స్ని వాడతారు. సో టోటల్గా వీళ్ళతో 4 నుంచి 5 సార్లు మనకైతే పని పడుతుంది. సో ఈ 4-5 సార్లు కూడా మనం డీజే బాక్స్ని తీసుకొని డీజేలతో పెట్టుకొని అదంతా బాగదు. ఎట్టైనా ఈ ట్రంపెట్ సౌండ్. సో మేము వీళ్ళని తీసుకొని సో దీనికి వాళ్ళు 7,000 అడిగితే మేము 4,500 ఫైనల్ చేసి ఆ రోజైతే ప్రోగ్రామ్స్ చూపించాం. సో ఈ ట్రంపెట్స్ మోగుతున్నాయి. ఇప్పుడైతే ఈ తోరణాలు కట్టడం స్టార్ట్ చేశారో సో అప్పటి నుంచి త్రూ అవుట్ ఎండింగ్ దాకా కూడా వాళ్ళ సాంగ్ని ప్లే చేసుకుంటా, సో ఆ లిరిక్ని ప్లే చేసుకుంటూ వీళ్ళైతే ఆ మ్యూజిక్ని పెట్టారనమాట. అండ్ తోరణాలు కట్టడానికి మాకు కాస్త టైమే పట్టింది. టైం ఏం కాదులేండి, దగ్గరికి ఒక 10 minutes to 15 minutes పట్టింది. సో మా పందిరికి కొంతమందికి అవి జెండా కట్టడంతో స్టార్ట్ అవుతుంది. అండ్ మాకు ఆ రోజు పెళ్లి పనులు అనేవి సో ఈ తోరణాలు కట్టడంతో స్టార్ట్ అయింది అన్నమాట. అండ్ ఆ రోజు పెళ్లి కళ అనేది మా ఇంట్లో ఈ తోరణాలు కట్టడంతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకనంటే పొద్దున్నే ఆ డ్రంపెట్స్ మ్యూజిక్స్తో సో అందరు గ్యాదర్ అయిపోయి సో ఆ తోరణాలు కడతా సో చాలా హంగామాగా సో మా హౌస్ అయితే నిండిపోయిందనమాట. వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చూసేవాళ్ళు, అండ్ సలహా చెప్పేవాళ్ళు, సలహా తీసుకునేవాళ్ళు, సో పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు, పని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్నవాళ్ళు, సో ఇలా అన్ని రకాలుగా చూసుకున్నా కానీ సో గ్రాండ్ సక్సెస్గా అనిపించింది అనమాట. సో మనం ఒకరిని భోజనం అని సో నాకు అదే అనిపించింది అనమాట. సో మనం పెళ్లి చేసుకుంటా నలుగురు ఉండి సరదాగా సాగిపోతే బాగుండు అనిపించిన ప్రతిసారి కూడా అనుకుంటాం. అలానే జరిగింది కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు, విష్ చేస్తున్నారు, సరదాగా జోక్స్ వేసుకుంటున్నారు. అందరూ అయినోళ్ళే, సో కానోళ్ళు ఎవరు లేరు. సో అయినోళ్ళ మధ్యలోనే పెళ్లి చేసుకున్నాం. సో అయినోళ్ళనే పెళ్లి చేసుకున్నాం కాబట్టి చాలా సరదాగా అయితే సాగిపోయింది. అండ్ త్రూ అవుట్ మన నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో మీరైతే సో లేట్ చేయకుండా మన వీడియోస్ని అయితే చూసేయండి. అండ్ దీంట్లో ఇంత విషయం ఉందా అంటే ఏం లేదండి, దీంట్లో ఇది జస్ట్ నా సరదా అంతే, దానికోసం పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్గా మీరైతే కాస్త లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.